బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బాయ్కాట్ మాల్దీవ్స్ ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుందనే చెప్పుకోవాలి. అయితే ఆ అంశం ఏ స్థాయిలో చేరుకుందో మనం చూస్తూ వచ్చాం. మాల్దీవ్స్ అనే పదం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది. మొత్తం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎంతలా అంటే ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. ఏకంగా మీరు ఎక్స్లో కనుక చూస్తే ఆ పదం ఎంత ట్రెండింగ్లో ఉందో అర్థమవుతుంది. సో నిన్నటి నుంచి ఈ పదం చాలా ట్రెండింగ్లో ఉంది. దాంతోపాటు బాయ్కాట్ బాలీవుడ్ అనే పదం కూడా చాలా ట్రెండింగ్లో ఉందనే చెప్పుకోవాలి. ఎస్, మీరు చూస్తున్నారు ట్విట్టర్, ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియా ఎక్స్లో కనుక చూస్తే మాల్దీవియన్స్ ఇది ట్రెండింగ్లో ఫస్ట్లో ఉందని చెప్పుకోవాలి. హ్యాష్ట్యాగ్ మాల్దీవియన్స్ అనేది ఇక్కడ సెన్సేషన్గా మారింది, ట్రెండింగ్లో ఉంది. నిన్నటి నుంచి కూడా 26.1 పోస్టులతో, అంటే దాదాపు మనం చూసుకుంటే కనుక 26,000 పైచిలుకు పోస్టులు ఇప్పుడు ఉన్నాయని చెప్పుకోవాలి మాల్దీవియన్స్ మీద. ఇది ట్రెండ్ అవుతోంది. దీంతో పాటు బాయ్కాట్ మాల్దీవ్స్ అనేది కూడా చాలా ట్రెండ్ అవుతుందనే చెప్పుకోవాలి. ఒకసారి మీరు చూస్తే కనుక ఎస్, బాయ్కాట్ మాల్దీవ్స్ అనే పదం అనేది చాలా ట్రెండ్ అవుతుంది. దీంతో పాటు మీమ్స్ కూడా తయారయ్యాయని చెప్పుకోవాలి. బట్ అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూస్తే కనుక ఎక్కడ స్క్రోల్ చేసినా బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ కూడా అక్కడ ప్రధానికి సంబంధించి అలా మీమ్స్ చేస్తున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. మీరు చూస్తే కనుక మాల్దీవ్స్కి సంబంధించి ఇదంతా కూడా లేటెస్ట్గా మీరు ఒక్కసారి బాయ్కాట్ మాల్దీవ్స్ అని సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి, బాయ్కాట్ మాల్దీవ్స్ అని కొడితే ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పుకోవచ్చు. దాదాపు ప్రతి సెకండ్కి ఒక వీడియో అప్లోడ్ అవుతుందనే చెప్పుకోవాలి. లేకపోతే ఒక దీనికి సంబంధించి ఎస్ నిన్న ఆయన ట్వీట్ చేశారు. ఈయన మొహమ్మద్ ముయిజు ఆయన ట్వీట్ చేశారు. అక్కడ ప్రధాని, మాల్దీవియన్ ప్రధాని. ఆ విషయం మీరు చూడొచ్చు. I apologize to our Indian friends with folded hands on behalf of our ministers and their irresponsible comments about Prime Minister Narendra Modi. Looking forward to welcoming friends from India and strengthening bilateral relations between our nations. ఇదేదో అంటూ ఉంటాం కదా, చేతులు కాలక ఆకులు పట్టుకునే లాభం అని చెప్పి. అదే చందంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ముగ్గురు మంత్రుల్ని సస్పెండ్ చేశారు. దాంతోపాటు కొంతమంది విపక్ష నేతలకు సంబంధించి మాట్లాడేటప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది కదా దాదాపుగా అక్కడ. కాబట్టి వాళ్ళ ఓన్ వ్యాఖ్యలు, అది వాళ్ళకు వ్యక్తిగత వ్యాఖ్యలు అంటూ చెప్పుకొచ్చారు. సో ఇటువంటి నేపథ్యం. కానీ ఇప్పటికే బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ కూడా ఇది ఎప్పుడైతే ట్రెండ్ అవ్వడం స్టార్ట్ చేస్తుందో ఇటు మాల్దీవ్స్ మీద చాలా ప్రభావం పడింది. ఎంతలా అంటే కనుక అక్కడ ఇప్పటి వరకు 8,000కు పైగా హోటల్ బుకింగ్స్ అనేవి అక్కడ ఆగిపోయాయి, నిలిచిపోయాయి. అలాగే 2,500 అంటే 2,500కు పైగా ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. అటువంటి పరిస్థితి. దీంతోపాటు మాల్దీవ్స్ టూర్స్ని రద్దు చేసుకుంటున్నారు. కొన్ని వెబ్సైట్స్, ఈ టూర్కి సంబంధించి కొన్ని వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో అవి ఏకంగా ఫ్లైట్స్ని, అక్కడ అకామిడేషన్స్ని పూర్తిగా రద్దు చేసేస్తున్న పరిస్థితి. బాయ్కాట్ బాలీవుడ్ అనే పదం ట్రెండ్ అవుతోంది. ఇటు సెలబ్రిటీస్ కావచ్చు, అందరూ కూడా దీని మీద రియాక్ట్ అవుతున్న పరిస్థితి. ఒక్కసారి భగ్గుమన్న పరిస్థితి అని చెప్పుకోవాలి. లక్షద్వీప్కి వెళ్ళారు ప్రధాని మోదీ. అక్కడ టూరిజంకి సంబంధించి అక్కడ కాస్త షూటింగ్ జరిగిన తర్వాత లేకపోతే దానికి సంబంధించి వీడియో బయటకు వచ్చిన తర్వాత దాన్ని మాల్దీవియన్స్, అంటే మాల్దీవ్కి సంబంధించిన నేతలు కాస్త రియాక్ట్ అయ్యారు, ట్రోల్ చేశారని చెప్పుకోవాలి. ఒకసారి మీరు చూడొచ్చు ఎటువంటి మీమ్స్ ఇప్పుడు రెడీ అవుతున్నాయి అనేది. ఇన్ఫ్యాక్ట్ అక్షయ్ కుమార్ చేసిన ట్వీట్ని ట్యాగ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇటువంటి పరిస్థితి. ఎస్, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీమ్స్ చాలా ఉన్నాయి, చాలా ట్వీట్స్ జరుగుతున్నాయని చెప్పుకోవాలి. బాయ్కాట్ మాల్దీవ్స్ అనేది ట్రెండ్ అవుతుంది. అసలు ఇంత జరిగిన తర్వాత ఎటువంటి ప్రభావం ఉంది అక్కడ మాల్దీవ్స్ మీద? ఇండియా ప్రభావం ఏ మేరకు ఉంది? ఫినాన్షియల్గా అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? ఆర్టికల్ చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, హిందుస్థాన్ టైమ్స్ సంబంధించి ఇండియన్స్ డామినేటెడ్ మాల్దీవ్స్ టూరిస్ట్ అరైవల్ ఫిగర్స్ ఇన్ 2023 అంటూ కూడా హిందుస్థాన్ టైమ్స్ ఇచ్చిన ఈ కథను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇక్కడ మనం చూస్తే కనుక ఇండియన్ టూరిస్ట్ వర్ ద హైయెస్ట్ అమాంగ్ ద విజిటర్స్ టు ద మాల్దీవ్స్ టిల్ డిసెంబర్ 2023. అంటే 2023 డిసెంబర్ వరకు మాల్దీవ్స్కి వెళ్తున్న
పర్యాటకుల్లో భారత్ వాళ్ళు కూడా అత్యధికులు అని చెప్పుకుంటూ వచ్చింది. డేటా ఫ్రమ్ ద కంట్రీస్ టూరిజం మినిస్ట్రీ షోడ్ అకార్డింగ్ టు ద మాల్దీవ్స్ టూరిజం మినిస్ట్రీ ఏ టోటల్ ఆఫ్ 17,57,939 tourists arrived in the island nation till December 13. 13 డిసెంబర్ వరకు అక్కడ మాల్దీవ్స్కి సంబంధించిన పర్యాటక శాఖ ఇచ్చిన వివరాల ప్రకారం 17,57,939 మంది టూరిస్టులు వెళితే అది 12.6% ఇంక్రీజ్ ఉన్నట్టుగా చెబుతున్నారు. అంటే 2022లో చూసుకుంటే 1.5 మిలియన్ల మంది ఉంటే కనుక 2023కి రాబోతుకి 12.6% పెరిగి 17,57,939 మంది అయ్యారని చెప్తోంది. ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఏంటి? ద లార్జెస్ట్ నెంబర్స్ ఆఫ్ టూరిస్ట్ హూ విజిటెడ్ ద మాల్దీవ్స్ వర్ ఫ్రమ్ ఇండియా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. దీని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ టూరిస్ట్ హూ విజిటెడ్ ద మాల్దీవ్స్ వర్ ఫ్రమ్ ఇండియా. అంటే వెళ్ళిన అత్యధికుల్లో భారతీయులు ఎక్కువ. ఎంతమంది అంటే కనుక ఫస్ట్ ప్లేస్ ఇండియన్స్ 2,09,198 మంది ఉన్నారు. అవును, 2,09,198 మంది ఉన్నారు. ఆ తర్వాత స్థానం రష్యా ఉంది 2,09,146తో. ఆ తర్వాత చైనా ఉంది 1,87,118తో. ఆ తర్వాత చూసుకుంటే యూకే ఉంది 1,55,730తో. జర్మనీ ఉంది 1,35,090తో. ఇటలీ ఉంది 1,18,412తో. యునైటెడ్ స్టేట్స్ ఉంది 74,575తో. ఫ్రాన్స్ ఉంది 49,199. అలా చూసుకుంటే మిగతా లిస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనం మాట్లాడుకుంటుంది డేటాలో ఇది విజిటర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఏవియేషన్ డేటా గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ ఏవియేషన్ డేటా గురించి కూడా చూసుకుంటే ఏవియేషన్ డేటా హ్యాస్ ఆల్సో ఇండికేటెడ్ దట్ మాల్దీవ్స్ రిమైండెడ్ ఏ పాపులర్ చాయిస్ ఫర్ ఇండియన్స్ యాజ్ అ టూరిజం డెస్టినేషన్ ఫర్ అ ఫ్యూ ఇయర్స్. గత కొన్నేళ్లుగా కూడా ఏవియేషన్ విషయంలో, అంటే అక్కడ పర్యాటక విషయంలో ఏవియేషన్ అంటే విమానయాన ప్రయాణం, వాటి విషయంలో కూడా భారతీయులకి బెస్ట్ ఆప్షన్, భారతీయులు బెస్ట్గా చూసే ఆప్షన్స్లో మాల్దీవ్స్ ఒకటి అనేది కూడా ఏవియేషన్ డిపార్ట్మెంట్, అంటే ఏవియేషన్ నుంచి తీసుకున్న డేటా ప్రకారం అర్థమవుతున్నట్టు కూడా ఆ డేటాను చూపిస్తున్న పరిస్థితి. ఒక్కసారి దాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అక్టోబర్ డిసెంబర్ ఆ క్వార్టర్లో కనుక చూసుకుంటే 2018లో when the first phase of expansion to Maldives began, 51,000 passengers traveled between India and Maldives on direct flights. అంటే 2018 అక్టోబర్ డిసెంబర్ ఈ మధ్య కాలంలో మాల్దీవ్స్కి ఎక్స్పాన్షన్స్, అంటే అక్కడ జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా కావచ్చు, దాంట్లో భాగంగా ఇండియా మాల్దీవ్స్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్న నేపథ్యంలో అక్కడ 51,000 మంది ప్రయాణించారట. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే 3 నెలల కాలంలో 51,000 మంది ప్రయాణం చేశారంటే అర్థం చేసుకోవచ్చు. దీస్ వెంట్ టు 60,000 passengers in the same quarter 2019. అంటే ఒక సంవత్సరం దాటిన తర్వాత ఇదే టైంలో, ఇదే పీరియడ్లో చూసుకుంటే 60,000 మంది, అంటే దాదాపు 9,000 మంది పెరిగారు ఇక్కడ. దిస్ ట్రాన్స్లేట్స్ టు నియర్లీ 700 passengers a day each way between India and Maldives. అంటే ఇండియా నుంచి మాల్దీవ్స్కి ప్రతిరోజు 700 మంది ప్రయాణిస్తున్నారని చెప్పి అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు చూస్తే మీరు ఇంకా ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఫిగర్స్ ఇచ్చారనే చెప్పుకోవాలి. కోవిడ్ కాలంలో కూడా ఈవెన్ యాజ్ COVID-19 సంబంధించి మాట్లాడుకుంటే అక్టోబర్ డిసెంబర్ క్వార్టర్ ఇక్కడ చూసుకున్నా కూడా ప్యాసింజర్స్ పెరిగారనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకసారి ఇక్కడ నుంచి కాస్త కిందకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఏ బంపర్ ఆఫ్ 1.15 lakh passengers flew to Maldives from India in the fourth quarter of 2021. సో 2021 రాబోతుకి ఈ సంఖ్య, అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్, ఎందుకంటే మనం చూస్తే మ్యాక్సిమం ఆ టైంలో మనకి సెలవులు ఉంటూ ఉంటాయి, MNC సెలవులు ఇస్తూ ఉంటాయి, కాస్త బాగుంటుంది ఆ టైంలో. సో అటువంటి పరిస్థితి మాట. అదే 2022 తగ్గిపోయింది. ఇప్పుడు చేసిన ఈ కామెంట్స్ తర్వాత ఇంకా తగ్గిపోయింది ఆ పరిస్థితి అని చెప్పుకోవాలి. ఒక్కసారి ఎకనామిక్ టైమ్స్ ఏమి ఇచ్చిందో చూసే ప్రయత్నం చేద్దాం. ఎకనామిక్ టైమ్స్ ఇస్తున్న డేటా ప్రకారం ఇండియా లిస్ట్ టూరిజం అంటూ కూడా ఇక్కడ ఎకనామిక్ టైమ్స్ ఇచ్చింది. సో ఇక్కడ చూస్తే కనుక సేమ్ అదే పరిస్థితి. నవంబర్ 23 ఇట్ సెల్ఫ్, ఒక్క నవంబర్ 23లోని మాల్దీవియన్స్ టూరిజం మినిస్ట్రీ నవంబర్ 23 ఇట్ సెల్ఫ్, అంటే కేవలం నవంబర్లోని 1,61,751 మంది అక్కడికి వెళ్ళారంటే అర్థం చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 20% ఆఫ్ టోటల్ అరైవల్స్, అంటే వచ్చిన మొత్తంలో 20% ఇదే అర్థం చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితి. అంటే జనవరి నుంచి నవంబర్ ఈ పరిస్థితి గురించి చెప్పుకుంటే ఇండియన్స్ అకౌంటెడ్ ఫర్ 10.9% ఆఫ్ టోటల్ అరైవల్స్, దట్ ఈస్ 1,81,371. సో మీరు చూసుకోవచ్చు అలా. అంటే
ఎంతమంది వెళుతున్నారు ఇక్కడి నుంచి, ఎంతటి ఆదాయం అక్కడ సమకూరుతుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో అటువంటి పరిస్థితి. డేటాస్ చెప్తుంది ఒకటి, ఇండియా అక్కడ ట్రావెల్ ఇంకా అంటే ముఖ్యంగా అక్కడ పర్యాటకానికి సంబంధించి మాట్లాడుకుంటే పర్యాటకానికి కీలకం, కేంద్ర బిందువుకి చెప్పుకోవాల్సిన పరిస్థితి అక్కడ ఉన్నది చెప్పుకోవచ్చు మొహమాటం లేకుండా. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే డ్యామేజ్ కంట్రోల్ అనే మాట వినిపిస్తుందో వెంటనే రంగంలోకి దిగారు, అక్కడ ప్రధాన రంగంలోకి దిగారు, ముగ్గురిని మినిస్టర్స్ని సస్పెండ్ చేసేశారు. ఆ తర్వాత అక్కడికి సంబంధించి ఎవరైనా కామెంట్స్ చేస్తే అది వాళ్ళ వ్యక్తిగతం అంటే చెప్పుకోవచ్చు. కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇప్పటికే అక్కడ రూమ్స్ బుక్ అవ్వట్లేదు, ముఖ్యంగా భారత్ నుంచి వెళ్ళేవాళ్ళు ఆప్షన్ కింద చూస్ చేసుకోవట్లేదు పరిస్థితి అని చెప్పి కొన్ని వెబ్సైట్స్ చెప్తున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. కొంత సోషల్ మీడియా గట్టిగానే ఆ విషయానికి సంబంధించి ప్రచారం జరుగుతోంది. సో మొత్తంగా ఎక్కడ చూసుకున్నా సరే బాయ్కాట్ మాల్దీవ్స్ పదం వినిపిస్తోంది. ఇటు బాలీవుడ్ నుంచి సామాన్య ప్రజల వరకు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పదం మాల్దీవ్స్ గత 2 రోజులు కూడా ట్రెండ్లో ఉంది. సో చూడాలి మరి ఇప్పటికీ అక్కడ ప్రధాని కోరినట్టుగా బైలేటరల్గా, అవును ద్వైపాక్షికంగా ఈ సమస్య ఎలా సర్దుమణుకుతుంది. ఇప్పటికే భారతదేశంలోని ఆ దేశ రాయబారికి సూచించినట్టుగా తెలుస్తుంది, సంబంధించినట్టుగా తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ కావచ్చు దానికి సంబంధించి అంశం మీద. సో ఏం జరగబోతుందని ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. సో భారతీయులు ఇప్పుడు మాల్దీవ్స్కి మళ్ళీ చూస్ చేసుకుంటారా, లేకపోతే 2 దేశాలు కూర్చొని ద్వైపాక్షికంగా కూర్చొని దీన్ని సర్దుబాటు చేసుకుంటాయా, ఏం జరగబోతుందని మాత్రం వేచి చూడాల్సిందే.